విశాఖలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ పెట్టాలి అనే డిమాండు ఉత్తరాంధ్ర యావత్ కార్మిక వర్గం కూడా దీనికి పూనుకోవాలని సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం. ఈఎస్ఐ 500 పడకల హాస్పిటల్ విశాఖలోని శీలానగర్లో వస్తుంది. ఇది రావడానికి చాలా టైం పట్టింది. 2016 ఆనాడు కార్మిక శాఖ మంత్రి బీజేపీ తరఫున కేంద్రం దత్తాత్రేయ, చంద్రబాబు నాయుడు ఇద్దరు శంకుస్థాపన చేశారు. కానీ వారున్న తర్వాత 3 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేదు. తర్వాత కూడా చాలా ఒత్తిడి చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్ ఈరోజు నిర్మాణం జరుగుతుంది. సంవత్సరం నుంచి నిర్మాణం జరుగుతుంది. దీంట్లో ప్రశాంత్ నంది చౌదరి సిఐటి తరఫున ఆల్ ఇండియా ఈఎస్ఐ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వారు 3 సార్లు వచ్చి పర్యటన చేయడం జరిగింది. ఇదే విషయాన్ని బోర్డులో లేవనెత్తడం జరిగింది. తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో వారు కేంద్రం పని ప్రారంభించి ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరంలో పని పూర్తవుతుంది. 500 పడకల హాస్పిటల్ ఉన్న దగ్గర ఇక్కడ మెడికల్ కాలేజీ పెడతారా, అమరావతిలో పెడతారా? అమరావతిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒత్తిడి చేసి దాన్ని ఆమోదించినట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏ వచ్చినా అమరావతిలో వారి యొక్క రియల్ ఎస్టేటు బినామీలు దాన్ని పెంపుదల కోసమే ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి తప్ప రెండోది లేదు అనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. మిగిలిన ఏ ఒక్క అంశాలను కూడా అది పేరుకి హడావుడి చేయడం తప్ప ఇంకొకటి మాత్రం చేయడం లేదు. కార్మికుల గురించి ఈ 6 నెలల్లో ఒక్క విషయం కూడా, ఒక్క ముక్క కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. మాట్లాడితే స్పీడ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే యజమానులకు అంత తొత్తులుగా వ్యవహారం చేస్తాం, పెట్టుబడిదారులకు అంత అండగా ఉంటాం, కార్పొరేట్ల కోసం పని చేస్తాం అనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈఎస్ఐ మెడికల్ కాలేజీని ఖచ్చితంగా విశాఖపట్నంలో పెట్టాలి. దాని అవసరం తక్కువ డబ్బుతో తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అత్యధికమైన కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేసేదానికి తలపెడితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన అవుతుంది. దాని యొక్క పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈఎస్ఐ మెడికల్ కాలేజీని విశాఖపట్నంలోనే పెట్టాలని చెప్పేసి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి దీనికి పూనుకోవాలని, అన్ని కార్మిక సంఘాలు కూడా దీని మీద ఉద్యమానికి సిద్ధం కావాలని కూడా సిఐటి కోరుతుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.